జాతకంలో ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే వివాహం ఆలస్యమయ్యే ఛాన్స్. హిందూ సంప్రదాయంలో వివాహం 16 ముఖ్యమైన సంస్కారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇది సంతోషకరమైన జీవితానికి ఒక కీలకమైన ముందడుగుగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శిశువు పుట్టినప్పటి నుండి చివరి క్షణం వరకు 16 ముఖ్యమైన ఆచారాలు ఉంటాయి. వాటిలో వివాహ సంస్కారం ఒకటి. జాతకంలో వివాహ యోగం ఏర్పడటానికి పలు గ్రహాలు, గృహస్థితులు సహకరిస్తాయి. ఈ క్రమంలో కొన్ని జ్యోతిష్య చర్యల ద్వారా వివాహానికి సంబంధించిన ఆటంకాలను అధిగమించవచ్చు. వివాహానికి ఏ గ్రహాలు, గృహాలు ముఖ్యమో తెలుసుకుందాం. వివాహ యోగం ఏర్పడటానికి కుజుడు, శుక్ర గ్రహాల స్థానం బలంగా ఉండాలి. కుజుడు, శుక్రుడు బలహీనంగా ఉంటే వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. గురుగ్రహం కూడా వివాహానికి సహకారం అందించే గ్రహం. జాతకంలో గురువు బలంగా ఉంటే వివాహానికి శుభయోగం ఏర్పడుతుంది. బలహీనంగా ఉంటే పసుపు వస్తువులు, పసుపు పువ్వులు, పసుపు బట్టలు దానం చేయడం ద్వారా గురు అనుగ్రహం పొందవచ్చు. శుక్రుడు వివాహ సౌభాగ్యాన్ని సూచించే గ్రహం. శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారం తెల్లని వస్తువులు, పాలు, పెరుగు, బియ్యం వంటివి దానం చేయడం ద్వారా శుక్రుని బలపరచవచ్చు. ఇది వివాహ యోగాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. లగ్న స్థానం, లగ్నం వ్యక్తి గుర్తింపును సూచిస్తుంది. లగ్నంలో ఉన్న గ్రహాల ప్రాబల్యంతో వివాహానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. లగ్న గ్రహం బలహీనంగా ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించడం, దానం చేయడం ద్వారా వివాహ అవకాశాలు పెరుగుతాయి. ఐదవ ఇల్లు ప్రేమకు సంబంధించినది. ఇందులోని గ్రహాలు వివాహానికి అనుకూలత కలిగిస్తాయి. 5వ ఇంటిలో బలహీన గ్రహం ఉంటే ఆ గ్రహం మంత్రాలను పఠించడం లేదా దానం చేయడం ద్వారా వివాహ సూచనలు మెరుగుపడతాయి. 7వ ఇల్లు, జాతకంలో 7వ ఇల్లు వివాహానికి సంబంధించినది. ఇక్కడ శుక్రుడు, గురుడు, చంద్రుడు లాంటి శుభగ్రహాలు ఉంటే వివాహం సాఫీగా జరుగుతుంది. అయితే రాహువు లాంటి క్రూరగ్రహం ఉండటం వల్ల సంబంధంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆ గ్రహానికి సంబంధించిన మంత్రాలు జపించడం లేదా దానం చేయడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.